అంగన్వాడీ సమ్మె విచ్ఛిన్నానికి రాష్ట్ర ప్రభుత్వ సిగ్గుమాలిన చర్యగా తాళాలు బద్దలు కొట్టడాన్ని నిరసిస్తూ తక్షణ చర్చలకు పిలిచి డిమాండ్స్ ఆమోదించి సమ్మెను విరమింపచేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం కాకినాడ రూరల్ మండల కమిటీ సభ్యులు ధర్నా నిర్వహించారు. ఇంద్రపాలెం గ్రామంలోని అల్లూరి సీతారామరాజు సెంటర్లో సిపిఎం నాయకులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు విజయ్ కుమార్ మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు పోషకాహారం అందిస్తూ పిల్లలకు ఆహారం వండి పెడుతూ విద్యాబుద్ధులు నేర్పే అంగన్వాడీ టీచర్స్ ఆయాల సేవలకు జగన్ ఇచ్చిన బహుమతి అంగన్వాడీ కేంద్రాల తాళాలు బద్దలు కొట్టడమా అని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పి రామకృష్ణ, సుబ్రహ్మణ్యం, నాగదేవి, లక్ష్మి, లోవా, సత్య, అమ్మాజీ, నాగు, సతీష్, రాజు తదితరులు పాల్గొన్నారు. ధర్నా చేస్తూ ఉంటే ఏ ప్రభుత్వమైనా పిలిచి సమస్యలు పరిష్కరించాలి. కానీ ఈ వైసీపీ ప్రభుత్వం చాలా అక్రమంగా అంగన్వాడీ బడుల్ని తాళాలు బద్దలుగొట్టి దాంట్లో వాలంటీర్లు పెట్టి బడులు నడుపుతామని చెప్తా ఉన్నారు. కానీ అంగన్వాడీ టీచర్ల యొక్క న్యాయమైన సమస్యలు పరిష్కరించకుండా దాంట్లో వాలంటీర్లు పెడితే ఏ రకంగా సమస్య పరిష్కారం అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం అడుగుతూ ఉన్నాం. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో వాలంటీర్లు ఉండి ఆ పిల్లలకి అన్నం వండి పెట్టగలరా, పాఠాలు చెప్పగలరా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి న్యాయమైన డిమాండ్లు అంగన్వాడీ టీచర్లు, ఆయాలు సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని, అదేవిధంగా తక్షణమే అంగన్వాడీ బడుల్లో తాళాలు వేసి ఆయాలకి అంగన్వాడీ టీచర్లకి ఈ తాళాలు అప్పచెప్పాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తుంది. టీచర్లు సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళ సమస్యలన్నీ నెరవేర్చాలనేసి మేము సిపిఎం పార్టీగా మద్దతు తెలియజేస్తున్నాము. వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరించండి దయచేసి. వాళ్ళు 4 రోజుల నుంచి రోడ్డు మీద ఉండి ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరించాలి, వాళ్ళ డిమాండ్లన్నీ నెరవేర్చాలి.